స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 42 రచన మీనాకుమారి గారు. యామినీదేవి గారు ఆలోచిస్తూ ప్రయాణిస్తున్నారు కారులో. పరంకుశం గారు అక్షయ్ విషయంలో కొన్ని విషయాలు సేకరిస్తున్నారు. అక్షయ్ గారు హత్య చేయడానికి బయలుదేరడం, ఆ మనుషులను పట్టుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని సాక్ష్యాలు సేకరించాం. వెంబడించడం, వారిని పట్టుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం సీసీ కెమెరాలు కొన్ని చూసిన వారు మాకు మెసేజ్ చేయడం జరిగింది. అలా ఒకరు వీడియో తీసి నాకు పెట్టారు అంటూ యామినీదేవి గారికి చూపించారు. హత్యలు ఆయనే చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది అంటున్న పరంకుశం గారి మాటలకు మనిషిని పట్టుకోవడం చూశారు, కానీ చంపింది చూడలేదు కదా, ఆ విషయం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కదా అంటున్న యామినీదేవి గారి మాటలకు మీరు అక్షయ్ గారు అసలు ఏ తప్పు చేయలేదని భావిస్తున్నారా అంటున్న పరంకుశం గారి మాటలకు అవును, నాకైతే ఆయన హత్యలు చేసినట్లు అనిపించడం లేదు, ఎవరినో కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది, లేక ఇచ్చిన మాటకు బద్ధుడై ఉంటున్నారేమో అనిపిస్తుంది. మొదటి నుంచి అక్షయ్ గారి గురించి తెలుసుకుంటే ఆయన ఒక మాట ఇస్తే అది చనిపోయే వరకు నిలబెట్టుకునే తత్వం ఉందట. ఆ విషయం కూడా నేను గుర్తించాను. ఆయన స్నేహితులు నారాయణరావు గారిని కూడా అడిగి కొన్ని ప్రశ్నలు వేస్తే ఆయన చెప్పిన విషయాలు చాలా గొప్పగా అనిపించాయి. తన కొడుకుని కాపాడిన దగ్గర నుంచి ఆయన జీవితాన్ని ఒక వెలుగులోకి తీసుకొచ్చిన సహాయంగా స్వార్థం లేకుండా మొత్తం అక్షయ్ గారు చేయడం, ఆయన మర్చిపోలేని స్నేహభావాలు, ఆయనలోని సున్నితమైన భావాలు అన్నీ కూడా ఫ్రెండ్గా అక్షయ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు అని చెబుతున్న యామినీదేవి గారి మాటలు ఆమె అవగాహన చేసుకున్న విషయాలు నిజమే అని అర్థం చేసుకున్నారు పరంకుశం. ఆ మనుషులను ఆయన పట్టుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు, వారిని ఎలా చంపారు అన్నది మనం ముఖ్యంగా కనిపెట్టాల్సిన విషయం. సుహాన్ రెడ్డి గారు ఆ సమయంలో ఎక్కడున్నారు, ఆ విషయాలు కూడా మీరు సేకరించాలి. ఇంకొక విషయం, మాధవరెడ్డి గారి కూడా మనం ఈ విషయంలో ఆలోచించాలి. వారిద్దరికీ పగ తీర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలోని ఎంతో ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్న బాధ వారికి ఎక్కువగా ఉంటుంది. డబ్బు కోసం సుహాన్ రెడ్డి గారి దగ్గర ఆ పని ఒప్పుకున్నారు అక్షయ్ గారు. తన బిడ్డలకు తన ఆస్తులు, ఇల్లు, స్థలాలు లేకుండా అయిపోతారు అని, అంత పెద్ద మొత్తంలో డబ్బు కోసమైనా ఆ విషయాలు చేశారు అని తెలుస్తుంది. కానీ ఆయన చేత్తో ఆయన చంపినట్లు మనకు ఎక్కడా సాక్ష్యం లభించలేదు కదా సార్. అందుకే నాకు డౌట్గా ఉంది. ఏదైనా నేరం చేసిన వ్యక్తిని మేము ప్రశ్నించినప్పుడు ఆయన ప్రశ్నలు మా ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబులోనే ఆయనలో తప్పు కానీ ఒప్పు కానీ బయటపడుతుంది. ఎన్నో కేసులు చూశాను, ఎందరినో తప్పులు చేసిన వాళ్ళను ప్రశ్నించాను. వారు తప్పు చేయలేదు అని ఎంతో నమ్మకంగా చెప్పినప్పటికీ వారు చేసిన తప్పు గమనించేదాన్ని. నాకున్న అనుభవంతో చెప్తున్నాను. అక్షయ్ గారు మాత్రం తన చేతులతో తన తప్పు చేసినట్టు మాత్రం లేదు అన్న విషయం మాత్రం నాకు అనిపించింది అని పక్కగా చెప్పారు యామినీదేవి గారు. పరంకుశం గారు మాట్లాడుతూ ఇటువంటి భయంకరమైన సీడీలు ఇండియాకి ఎవరు చేరవేస్తున్నారు ఏమిటో, కొన్ని రోజులు ఆధారాలు దొరికాయి, మా వాళ్ళు సేకరించారు, నేను చెన్నై ప్రాంతాలకు వెళుతున్నాను అని చెప్పారు. సరే, ఆ విషయాన్ని కూడా నేను నా మనుషులతో కొన్ని ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పారు. చంపించమన్న సుహాన్ రెడ్డి గారిని మనం ఆలోచించాల్సి ఉంది. డబ్బు తీసుకున్న అక్షయ్ గారి విషయం కూడా మనం ఆలోచించాల్సిందే. కాదు అనడం లేదు, కానీ వ్యక్తులను చంపింది ఎవరు అన్న విషయం మాత్రం నిగూఢంగా ఉండిపోయింది అంటున్న యామినీదేవి గారి మాటలకు నిజం, నేను అక్షయ్ గారిలో ఆ రాక్షసత్వం ఉందో లేదో అని ఖైదీల ద్వారా కొన్ని ప్రయత్నాలు చేస్తే ఆయనలో ఆ భావాలు నాకు కనిపించలేదు. కానీ నేనే హత్య చేశానని ఆయన కోర్టు ముఖంలో కూడా అంత ఇదిగా చెప్తుంటే మనం చేయాల్సిందేమిటో అర్థం కావడం లేదు, అయోమయంగా అనిపిస్తోంది అంటున్న పరంకుశం గారి మాటలకు అవును, ఎంతోమంది నేరస్తులు తాము చేసిన తప్పు నుండి తప్పించుకున్న ఒక మంచివాడికి శిక్ష పడ్డం మాత్రం చాలా దారుణం. అది చట్టం, న్యాయాన్ని గౌరవించే మనలాంటి వాళ్లకు చాలా బాధగా ఉంటుంది. అందువల్ల అసలు నిజాన్ని మనం కనిపెట్టే తీరాలి. మనకున్న గడువు కూడా తక్కువే ఉంది. 15వ తారీఖు లోపు మనం అన్నీ నిరూపించాల్సి ఉంటుంది అని ఇద్దరు కూడా చెప్పుకున్నారు. సరే మేడం అంటూ అక్కడి నుంచి బయలుదేరారు పరంకుశం గారు. సుకన్య ఫోన్ చేస్తుంటే యామినీదేవి గారు అని విషయాలు నిరూపణ అవుతున్నాయి. వ్యక్తులను వెంబడించి వారిని పట్టుకున్నంత వరకు కూడా అక్షయ్ గారి ప్రయత్నం చాలా ఉంది. ఆ విషయాలు రుజువులతో సహా తెలుస్తున్నాయి. కానీ హత్యలు చేసిన విషయం మాత్రం ఎవరు అన్నది తెలిస్తే నిజం నిరూపణ అవుతుంది అంటూ ఉంటే, అంటే అక్షయ్ గారే హత్య చేసుంటారా మేడం అంటూ బాధగా అడిగింది సుకన్య. లేదు, నాకైతే అలా అనిపించడం లేదు. పరంకుశం గారు కూడా అదే అంటున్నారు. విషయాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఆఖరి నిమిషంలో కూడా, ఒక్క సెకండ్ తేడాలో కూడా మనకు నిజం తెలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల భగవంతుడి మీద నాకు కూడా నమ్మకం ఉంది. అది మనుషుల దుర్మార్గాల వల్ల కొన్ని విషయాలు మట్టిపెట్టి నిజాన్ని బయటకు రానివ్వకుండా ఘోరం చేశారు కాబట్టి
నేను ఆ వృత్తి ధర్మం నుండి తప్పుకున్నాను. ఒకప్పుడు ఇప్పుడు ఈ కేస్ని ఒక సవాల్గా తీసుకుంటున్నాను. ఎంతో అద్భుతమైన మంచి మనిషి అక్షయ్ గారు. తెలుసుకుంటుంటే ఆయన గురించి ఎన్నో మంచి విషయాలు బయటపడుతున్నాయి. నిజంగా తప్పు చేస్తే శిక్షను తప్పించుకోలేరు, కానీ తప్పు చేయకుండా శిక్షను అనుభవించే పరిస్థితి మాత్రం కల్పించకూడదు అన్నది నా వాదం అంటూ తమ కొడుకులు ఏ తప్పు చేయలేదు అని చెప్పిన వాటికి సమాధానం దొరికింది. అందువల్ల ఆ విషయం అక్కడితో పులి స్టాప్ పడింది అని చెప్పి ఫోన్ పెట్టేశారు యామినీదేవి గారు. అక్షయ్ గారు నేరస్తులను వెంటాడి పట్టుకోవడం వరకు నిజమేనట. అంటే ఆయన హత్య చేసుంటారా? ఒకవేళ చేసిన మంచి కోసం ఆయన చేసిన హత్య అంత తప్పుగా భావించాలా? భగవంతుడా, ఆ విషయంలో మాత్రం ఆయనపై ఏ మచ్చ లేకుండా చేయి. తండ్రి అంటూ మనసులోనే ప్రార్థించుకుంది సుకన్య. తను నమ్ముకున్న అమ్మవారికి పూజిస్తుంది. ఒంటిపూట భోజనం ఏదో తినాలి అన్నట్లు తింటుంది. అంతేకాని తను వృత్తి ధర్మంలో ఉంటుంది. అన్ని విషయాల్లో బాధ్యతగానే ఉంటుంది. సుకన్య గారి ముఖంలోని బాధను చూస్తున్నాం. విహాన్, వినీల, అక్షిత ముగ్గురు కూడా అర్థం చేసుకుంటున్నారు. వారు కూడా మౌనంగా బాధను నిగ్రహించుకుంటున్నారు. ఎక్కువగా బాధపడుతుంది అమ్మ అని అన్నాడు విహాన్. నిజమే, నాన్నగారికి ఏ శిక్ష పడకుండా ఎప్పుడైనా నాన్నగారితో కలిసి ఉండే అవకాశం ఆ భగవంతుడిస్తే బాగుంటుందన్నయ్య. నాన్నగారు సుఖపడ్డం ఇప్పుడైనా మనం చూడవచ్చు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న వినీలను చూస్తూ తన కన్నీళ్లు తుడుచుకున్నాడు విహాన్. అక్షిత మాట్లాడుతూ, అంకుల్ చాలా మంచివారు, అటువంటి వారికి శిక్ష పడకూడదు, ఆయనకు దేవుడు ఖచ్చితంగా మంచే చేస్తాడు అని చెబుతుంది. సుమ మాట్లాడుతూ, అక్షయ్ గారు ఎంత మంచి మనిషో కొద్ది కొద్దిగా తెలుస్తోంది. ఈ పని వాళ్ళు చెబుతున్న మాటలు వింటుంటే ఆయన దేవుడు లాంటి వారని అర్థమవుతుంది. అటువంటి మనిషి నిందల పాలైనా కానీ నా విషయంలో నిజం తెలిసింది కదా, అలాగే ఈ విషయంలో కూడా నిందల పాలయ్యారేమో. నిజం తెలిసే అవకాశం ఉంటుందేమో బాబు. మీ నాన్నగారు విడుదలయ్యి ఇంటికి వచ్చేస్తారేమో. మనకేం తెలుసు, ఆ భగవంతుడన్ని మంచి చేస్తుంటాడు, మంచి వాళ్లకు ఎప్పుడు అన్యాయం చేయడు అని మాట్లాడుతుంది సుమ. ఇంతలో ఇంటి ముందు వాహనం ఆగింది. అది చాలా ఖరీదైన వాహనం. ఎవరో అన్నట్లు విహాన్ ఆశ్చర్యంగా చూస్తుంటే పొట్టిగా, నల్లగా, లావుగా, బంగారు చైన్లన్నీ వేసుకొని బంగారపు కొట్టు ఒంటి మీద ఉన్నట్లు నడిచొస్తున్న బాగా బలిసిన వాడిలాగా కనిపిస్తున్న ఒక అతను వైట్ కలర్ పంచకట్టు డ్రెస్లో అదే వైట్ కలర్ బూట్ వేసుకొని కిందకు దిగాడు. ఆ వెనక ఇద్దరు, సార్ ఇల్లు ఇదేనట రండి అంటూ ఇద్దరు నడుస్తుంటే ఆయన వస్తున్నాడు. ఆయన వెనక కూడా ఇద్దరు మనుషులు నడుస్తున్నారు. ఎవరు ఇటువంటి ఆకారానికి ఇంత సెక్యూరిటీ అని మనసులో నవ్వొచ్చిన విహాన్ పైకి, ఎవరు సార్ అని అడిగాడు. నేను చెన్నై నుండి వచ్చాను. పోలీసులు కొన్ని విషయాలు, ఆధారాలు గమనించారు. సుమా గారు ఉన్నారా అని అక్కడ జేబులో ఉన్న ఒక పేపర్ తీసి, అక్షిత అనే అమ్మాయి ఇద్దరు ఇక్కడ ఉన్నట్లు తెలిసింది మాకు అని చెప్పాడు అతను. మీరెవరు సార్ అన్నాడు విహాన్ కాస్త సీరియస్గా. వచ్చిన వాళ్ళను ముందు కూర్చోబెట్టండి బాబు అన్నారు సుమ. ఈ ఆంటీకి ఏమీ తెలీదు. అమ్మేమో హాస్పిటల్కి వెళ్ళింది. సుమ లోపలికి వెళ్ళి అందరికీ కూడా కూల్ డ్రింక్స్ గ్లాస్లో పోసి తీసుకురా రంగి అని చెప్పింది. అందరికీ మజా గ్లాస్లో పోసి తీసుకొచ్చిచ్చారు. సుమ వైపు అలాగే చూస్తున్నాడు గుణ. ఏమాత్రం మారలేదు. అదే అందం, అదే అమాయకత్వం. ఎప్పుడు ఆ అందాన్ని తన సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. అవకాశం వచ్చినప్పుడు జార విడుచుకోలేదు. మంచి మనసు, మెత్తని స్వభావం అంటే అందం అన్నీ కలగలిపి ఉన్న సుమ ప్రస్తుతానికి గుణ మనసుకు తోడుగా ఉంటే బాగుంటుందనిపించింది. అక్షిత వైపు అలాగే చూస్తుంటే అక్షిత భయంగా విహాన్ వైపు చూస్తుంది. ఫోటోలో చూడడం వల్ల అక్షిత ఎవరో గుర్తుపట్టాడు గుణ. సార్ మీరెవరు, ఎందుకు వచ్చారు, ఏమిటి, ఆ విషయాలు తెలియజేయండి అన్నాడు చాలా గౌరవంగా మాట్లాడుతూ విహాన్. గుణమని ఆ ఇంటిని అంతా పరీక్షగా చూస్తున్నాడు. ఇది అక్షయ్ ఇల్లు. ఒకప్పుడు తన ప్రాణ స్నేహితుడు, ఇప్పుడు వాడే జైల్లో ఉన్నాడు. ఎన్నో తప్పులు చేసిన నాలాంటి వాళ్ళు ఇలా ఉంటే వాడు మాత్రం జైల్లో ఉన్నాడు. ఇదే సమాజ పరిస్థితి. ఈ సమాజంలో బతకాలంటే తప్పదు, మోసాలు చేయాలి. నిజాలే చెబితే అలా జైల్లో కూర్చోబెడతారు. కానీ తప్పులు చేసి తప్పించుకునే మార్గాలు వెతుక్కొని ఆ సమయానికి ఎవరిని బుక్ చేయాలో వారిని బుక్ చేస్తుంటే తప్పు చేసిన వాడు ఎప్పటికీ దొరకడు అని మనసులో ఒక రకంగా నవ్వుకున్నాడు గుణమని. ఎంతో మంచి గుణాలతో అక్షయ్ ఏం సుఖపడ్డాడు. భార్య బిడ్డలను ప్రేమించాడు, దూరమైపోయారు. మరదల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే భగవంతుడు దూరం చేశాడు. స్నేహితుడు అనుకున్న తను దుర్మార్గుడిగా మారిపోయాడు. నిజంగా మంచితనానికి సుఖం ఉందా లేదు. నీకు ఈ గుణమనినే కరెక్ట్ అంటూ భూమిపై తన కాలు పెట్టి ఒక్కసారిగా గట్టిగా కొట్టాడు గుణమని ఒకలాంటి కక్షతో. అవన్నీ గమనిస్తున్న విహాన్, మీరెవరు, ఎందుకు వచ్చారో చెప్పలేదు అంకుల్ అని పరంకుశం గారికి ఫోన్ చేయాలేమో అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు విహాన్. పోలీసులు నా ఇంటి మీదకి వచ్చారు. మాది చెన్నై, నేను గుణమని. ఒకప్పుడు ఇక్కడే ఈ హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అప్పుడేదో ఒక వయసు జోరు ఏవేవో
అలవాట్లుండేవి. అందువల్ల ఈ సుమ జీవితంతో ఆడుకున్న మాట నిజమే. ఇప్పుడు అవి ఏవో టెస్టులొచ్చాయట. ఆవిడకు పుట్టిన బిడ్డకు నాకు అన్నీ సరిపోయాయట. నా బిడ్డ అని తేలిందంట అక్షిత. సుమ వైపు చూస్తుంటే తెలుస్తుంది ఆమె అమాయకురాలని. ఆ రోజు చేసిన పాపం ఈరోజు కడిగేసుకోవాలని ఇక్కడి దాకా వచ్చాను. నా భార్యను బిడ్డను నాతో తీసుకువెళ్ళాలని అంటున్న గుణమణి మాటలకు భయపడిపోయింది ఈ సుమ. మనిషి ఎంత భయంకరంగా ఉన్నాడో. ఆ వెనక నలుగురు వ్యక్తులు తుంగమొద్దుల్లా ఉన్నారు. ఆ కారు నల్లగా ఉంది. ఇక్కడ నల్ల కారులో దొంగలే కదా ఎక్కువ తిరుగుతారు అన్నట్లు అయోమయంగా భయంగా ఆలోచిస్తూ ఉంది ఈ సుమ. ఇంతలో లోపలికి వెళ్ళిన అక్షిత అక్కడ ఉన్న రోకలి బండను తీసుకొచ్చి నువ్వేనా అంటూ గుణమణి తల మీద కొట్టబోయింది అక్షిత. దుర్మార్గుడా, మా అమ్మను మోసం చేస్తావా? తారు డబ్బాలాగా వచ్చావు. నీకు మా అమ్మ కావాల్సొచ్చిందా? దుర్మార్గుడా, నిన్ను నేనే చంపేసి జైలుకి వెళ్తానంటూ ఎంత పట్టుకున్నా కూడా వినకుండా ఆ రోకలి బండతో గుణ తల మీద వేయాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది అక్షిత. గుణమని చిద్విలాసంగా నవ్వుతూ, అరే చూశారుగా, నా కూతురే నిజంగా అదిగో ఆ లక్షణాలన్నీ వచ్చేసాయి. ఏదైనా కోపం వస్తే మనుషుల్ని వేసేయాలనుకుంటుంది. అదేదో డాక్టర్ టెస్ట్లు అవన్నీ ఎందుకురా? ఇవన్నీ చూస్తే తెలియడంలా నా కూతురే అని అంటూ నవ్వేశాడు గుణమని. నువ్వు నా తండ్రివి అని నా సైన్స్ చెప్పినా కూడా నా మనస్సాక్షికే చెప్తున్నాను, నిన్ను ఎప్పటికీ నేను తండ్రిగా అంగీకరించలేను అంటూ ఆవేశంగా గుణమణి మీదకు వెళ్తున్నా అక్షిత చేతిలోని రోకలి బండను తీసుకొని లోపలికెళ్ళింది రంగి. ఓ ఆవేశంగా ఉన్న అక్షితను ఆగు, ఆ విధంగా ప్రయత్నించకు, జరిగే విషయాలేంటో చూసుకోవాలి కానీ తొందరపాటు విషయాలు చేయకూడదు అంటూ విహాన్ కోపంగా చెప్పాడు అక్షిత వైపు చూస్తూ. సరే సార్, ఇన్వెస్టిగేషన్లో బయటపడి ఉండవచ్చు, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అన్నాడు విహాన్. నువ్వు అక్షయ్ కొడుకువి అని నాకు పదే పదే చూడాలని అనిపిస్తోంది. ఎందుకంటే అదే రూపం, వయసులో అదే రూపంతో, ఆ రూపంలోనే నేను స్నేహం చేస్తాను. నా మనసు నిండిపోతుంది వాడిని చూసినంత ఆనందంగా అనిపిస్తుంది అంటూ నిజంగానే ప్రేమగా చూశాడు గుణ. అలాగే చూస్తున్న గుణ వైపు చూస్తూ, మీరు ఎందుకు వచ్చారో చెప్పనే లేదు సార్ అన్నాడు విహాన్ కాస్త గట్టిగా. తను మాట్లాడుతూనే ఫోన్లో పరంకుశం గారికి మెసేజ్ పెట్టాడు. నేను చెన్నైలో ఉన్నాను, వాడు అటొచ్చాడా? సరే, నేను మనుషుల్ని వెళ్ళమని చెప్తాను, భయపడకు అని చెప్పి మెసేజ్ పెట్టారు పరంకుశం. నాన్నగారు మీ గురించి కూడా చెప్పారు మాకు. గుణ అంకుల్ నేనెంతో స్నేహంగా ఉండేవాళ్ళం, చిన్ననాటి నుండి కలిసి ఉండేవాళ్ళం, చెరువులో ఈతలు కొట్టేవాళ్ళము, ఇసుకలో గుడులు కట్టేవాళ్ళం, ఇంకా ఏవేవో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం అంటూ మీ గురించి కొన్ని జ్ఞాపకాలను మాతో పంచుకున్నారు నాన్నగారు అని చెప్తున్న విహాన్ మాటలకు నా ఫ్రెండ్ నా గురించి చెప్పాడా అంటూ అలాగే వింటూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పారు అన్నాడు గుణ. మనం మంచి మనసుతో స్నేహం చేయటమే కాదు, అవతలి వ్యక్తిలో కూడా మంచి గుణం ఉందో లేదో తెలుసుకొని మరి స్నేహం చేయాలి, మీరు నిజమైన స్నేహితుడు కాదు అని మా నాన్నగారు చెప్పారు అన్నారు వినీల. విహాన్ ఒకేసారి అది నేను ఒప్పుకుంటాను, అక్షయ్ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటాను, నేను నిజమైన స్నేహితుణ్ణి కాదు, కానీ ఈ సమాజంలో మంచిగా బతికిన మీ నాన్నకు పట్టిన గతేమిటి, నేనున్న పరిస్థితి ఏమిటి, ఎన్నో నేరాలు చేసే నా వెనక నలుగురు మనుషులు కాపలాకి ఉన్నారు, నలుగురికి సహాయం చేసే మీ నాన్న జైల్లో ఉంటే లోపల బందీ చేసి బయట కాపలా ఉన్నారు, ఇదే తేడా మంచికి చెడుకు ఈనాటి సమాజంలో అని చెప్పాడు గుణమణి. ఆ మాటలకు మాట్లాడలేక తల వంచుకున్నాడు. ఆ మాటలను అర్థం చేసుకునే అంత అనుభవం ఇంకా రాలేదు విహాన్కి. కానీ నిజంగా ఆలోచిస్తే నిజమేనేమో అన్నట్లు అనిపిస్తుంది. నేను నా సుమను పెళ్లి చేసుకొని భార్యగా చేసుకొని ఆమె బిడ్డను నాతో తీసుకెళ్తాను, వారి బాధ్యతలు నేనే చూసుకుంటాను అని చెప్పాడు గుణ. అయినా నాన్నగారు చూపించిన ఫోటోలో మీరు ఇలా లేరు, సన్నగా ఉన్నారు, ఇంత నల్లగా కూడా లేరే అన్నది వినీల. వాడెలా ఉంటే వీళ్ళకెందుకు, సోది మాట్లాడుతున్నారు, ఇంటి నుండి బయటకు పొమ్మని చెప్పక అంటూ అక్షిత పళ్ళు నూరుతూ ఉంది. నాతో తీసుకెళ్లాలని వచ్చాను అంటూ సుమ వైపు చూశాడు గుణమని. సుమ భయపడుతూ విహాన్ వైపు వెళ్ళి చాటుగా నిలబడింది. లోపల నుంచి వచ్చిన పని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ, ఈ విషయంలో మీరు పెద్దవాళ్ళను అడిగి నిర్ణయం తీసుకోవాలి, ముందుగా మా అక్షయ్ బాబుని కలిసి ఆ విషయం చెప్పాల్సి ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళ భార్య సుకన్యమ్మ కూడా హాస్పిటల్కి వెళ్ళున్నారు, ఈ ఇంట్లో ఏ కొత్త నిర్ణయాలు తీసుకున్నా పోలీస్ ఆఫీసర్ గారికి చెప్పకుండా తీసుకోవద్దని చెప్పారు, ఇప్పుడిప్పుడు మీరు రమ్మంటే మీ వెనక వాళ్ళు ఎలా వస్తారు నమ్మి, ఏదో విధంగా నలుగురు పెద్దలు ఉండాలి, మంచి చెడ్డ చూడాలి, ఏదో నమ్మకం అనేది ఏర్పడ్డాక మీతో పంపిస్తారేమో మరి తెలియదు, ఇప్పుడు మాత్రం
బలవంత పెట్టవద్దని గట్టిగా చెప్పారు పనివాళ్ళు. ఇద్దరు పరంకుశం గారికి ఫోన్ చేశారు గుణమణి. నేనిలా వచ్చాను. సుమా గారిని, ఆమె కూతుర్ని నా భార్యా బిడ్డలుగా స్వీకరించి నా ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాను. వీళ్ళిద్దరు కూడా రాలేమంటున్నారు అని చెప్పాడు. విషయం మీకు తెలియజేశాం. అంతేకాని మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని మీ ఇంటికి తెచ్చుకుంటారని మేము చెప్పలేదు. ఇష్టాలు అందరికీ ఉంటాయి. ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు. వారిష్టాలు తెలియకుండా మీతో పాటు వచ్చేయమండం భావ్యం కాదు. మీరు చెన్నై రండి. నేను చెన్నై ప్రాంతాల్లోనే ఉన్నాను. మీరు అర్జెంట్‌గా రావాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు పరంకుశం. మళ్ళీ చెన్నై ఎందుకు? వెళ్ళడబ్బా అని ఆలోచిస్తూ ఉన్న గుణమణికి ఫోన్ వచ్చింది. అన్న, మన వ్యాపార ఫ్యాక్టరీలవి అన్నీ కూడా సోదా చేస్తున్నారు. వాళ్ళకేదో మెసేజ్ వచ్చిందంట. అది ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు అర్జెంటుగా రావాలి. మనం ఎక్కడివక్కడే ఉన్నాయి. ఏదైనా బయటపడినా ప్రమాదమే కదా. అనుకోకుండా సోదాలు చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు చేయలేదు అని అవతలి వారు చెబుతుంటే గుణమణి కోపంగా పైకి, అక్కడ పోలీస్ వాళ్ళందరికీ డబ్బులిచ్చాం, మెసేజ్ చేశాం, మేనేజ్ చేశాం. పెద్దవాళ్ళతో కూడా మనకు సంబంధాలున్నాయి. అంత ధైర్యంగా ఎవరు మన వ్యాపారాల గురించి కదిపే సత్తా ఉన్నవాడు లేడే అన్నాడు కోపంగా గుణమణి. నిజమే కావచ్చన్నా. ఈ విషయం ఏదో మన వల్ల జరిగే విషయాలు కనిపెట్టారట. ఎన్నో జరుగుతున్నాయని, ఆ విషయాలు సేకరించడానికి వచ్చానని నిజం నిరూపించే వరకు పట్టు వదలనని చెప్తున్నారు. అంతకుముందు వచ్చిన పరంకుశం ఆఫీసర్ గారు ఏడ్చినట్టుంది. వాళ్ళక్కడికి ఎందుకు వెళ్ళారు? ఏ విషయాలు వచ్చుంటాయి? ఆ విషయాలంటే అవి అన్నీ కూడా తరలించేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. మరి ఇంకే విషయాలు ఆలోచిస్తూ వెంటనే మళ్ళీ వస్తామని చెప్పి గుణమణి ఆవేశంగా, నేను ఫ్లైట్లో వెళ్ళిపోతాను అర్జెంటుగా అని చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు గుణమణి. అతని వెనక ఇద్దరు మనుషులు బయలుదేరారు. నాకెందుకు ఈ పరంకుశం అక్కడికి చేరాడా ఏమిటి? ఉన్నది ఉన్నట్టు పట్టుకుంటాడట. వాడికి ఏమాత్రం భయం లేదంట. డబ్బుకి దేనికి లొంగడంట వాడు. కానీ వస్తే కొన్ని విషయాలు అని ఆలోచనలో పడ్డాడు గుణమణి. అక్కడ ఒకరికి ఫోన్ చేస్తే, అవును సార్, అతని పేరు పరంకుశం గారు. మన పరిధిలో ఉన్న ఆఫీసర్లు కూడా తీసుకొని వచ్చారు. ఏవో విషయాలకు సాక్ష్యాలు దొరికాయట. అవి వెంటనే కూడా తెలుసుకోవాలన్నట్లు నిమిషాల్లోనే రకరకాలుగా అన్ని కంపెనీలు తిరిగారు. చివరకు అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నాం. అతని మాటకు, మీరంతా ఏం చేస్తున్నారా, చూస్తున్నారా అంటే అనుకోకుండా సడన్గా వచ్చేసారు సార్. కక్కడ మనుషులు అక్కడికక్కడే వచ్చేశారు. ఎక్కడి వారు అక్కడ వాళ్ళు. ఒక టీమ్‌గా రాలేదు. 4, 5 రకాల టీమ్‌లుగా వచ్చి అన్నీ చుట్టుముట్టినట్టు చుట్టుముట్టారు. ప్రస్తుతం అండర్ గ్రౌండ్‌కి వెళ్తున్నారని చెప్పిన అతని మాటకు గుణమణి ఆవేశపడిపోయాడు. దొరికిన ఫ్లైట్ ఎక్కేసి బయలుదేరాడు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.